హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ 123. ఈరోజు నేను మన ఛానల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ అల్లము సన్నగా కట్ చేసుకున్నాను, ఒక చిన్న ముక్క. వెల్లుల్లి కూడా సన్నగా కట్ చేసుకున్నాను. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి, ఇంకోటి కొత్తిమీర కొంచెము కరివేపాకు, ఇది కూడా సన్నగా కట్ చేసుకున్నాను. ఇక్కడ మనం బాగా పొడి పొడిగా వండుకున్న అన్నం కొంచెం తీసుకున్నాను. ఇదేమో చెక్క లవంగాల పౌడరు, ఇదేమో మిరియాల పొడి. మిరియాలు తీసుకొని బాగా ముక్కలుగా దంచుకున్నాను. మిరియాల పొడి ఒక 3 ఎగ్స్, ఇంకోటి దీనికోసం ధనియాల పొడి కొంచెము. స్టవ్ మీద బాండ్లీ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెము ఆయిల్ వేసుకోవాలి. నేను ఫాస్ట్గా చేసేస్తున్నాను, ఎందుకంటే లెంత్ వీడియో ఎక్కువైనా కూడా ఎవ్వరు చూడట్లేదు, వ్యూస్ రావట్లేదు. అందుకని చెప్పి నేను ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. డ్యూరేషన్ తక్కువ ఉంటుందని చెప్పి ఫాస్ట్గా చేస్తున్నాను. వీటితో పాటు ఉప్పు కారం కూడా వేయాలి, అది చూపించలేదని చెప్పి అది వేయలేదు అనుకోకండి. ఇంకోటి ఈరోజు ఇది ఎందుకు చేస్తున్నానంటే, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి, ఆవిడ ప్రెగ్నెన్సీతో ఉంది. దానికి ఏం తినాలనిపించట్లేదంట ఇంట్లో ఫుడ్. అయితే నాకు ఫ్రైడ్ రైస్ అలా తినాలనిపిస్తుంది అని చెప్పి రోజు చెప్తుంది నాకు ఫోన్లో. నన్ను రోజు రమ్మంటుంది కానీ నాకు కుదరక వెళ్ళట్లేదు. ఈరోజు తీరిక చేసుకొని వెళ్దాం అనుకుంటున్నా. అందుకని దానికి కొంచెం ఫ్రైడ్ రైస్ చేసుకొని తీసుకెళ్దాంలే అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇదిగోండి, ఫస్ట్ అల్లం వేసాను, తర్వాత వెల్లుల్లి వేసాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి, కొంచెము గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. దానికి ఫాస్ట్ ఫుడ్ అలాంటివి తినాలనిపిస్తుందంట, మంచూరియా, ఫ్రైడ్ రైస్ అలాంటివి. అందుకని నేను ఫ్రైడ్ రైస్ చేసుకొని పోదాంలే, ఇదైతే ఈజీగా అయిపోతుంది. ఈ మంచూరియా ఇవంటే చాలా టైం పట్టిద్ది. చాలా బాగుంటుందండి, నేను చేసిన వేలోనే చేయండి ఫ్రైడ్ రైస్. మీరు అచ్చం బయట తిన్నట్టే ఉంటుంది ఇది. ఆనియన్స్ వేసాను, ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇది వేగేలోపు ఇక్కడ ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇంకోటి చేద్దాం. ఏంటంటే ఎగ్ సపరేట్గా ఇక్కడ ఫ్రై చేసుకుందాం. ఇందులో కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఇదిగోండి, ఇక్కడ ఎగ్స్ కొట్టి వేసాను. దీన్ని మరీ పొడిగా చేసుకోకుండా కొంచెము పెద్ద ముక్కల్లాగా చేసుకోవాలండి. మరీ పొడిగా చేస్తే మనం తినేటప్పుడు తగలదన్నమాట, పంటికి అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నా. కొంచెం సాల్ట్, మిరియాల పొడి ఉంది కదా, అది కూడా ఇందులో వేస్తున్నా. ఇది మీరు జలుబు చేసినప్పుడైనా సరే చేసుకొని తినండి, దెబ్బకి మార్నింగ్ కల్లా జలుబు తగ్గిపోతుంది. నేను చాలాసార్లు ఇలా చేసి చూసాను అనమాట. ఎందుకంటే ఇందులో మనం వేసేవన్నీ చెక్క లవంగాలు కానీ మిరియాల పొడి కానీ ఇవన్నీ జలుబుని తగ్గించేవే. ఇక్కడ కూడా ఇది వేగిపోయింది. కొంచెం సాల్ట్ వేస్తున్నా, కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం చెక్క లవంగాల పొడి. ఇది అయిపోయింది చూడండి. నేను మరీ చిన్నవి చేయలేదు, కొంచెం పెద్ద ముక్కలు చేశాను అన్నమాట.
కొంచెం కారం వేస్తున్నా. బాగా కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసేస్తున్నా ఇందులో. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. ఇక్కడ అన్నాన్ని పొడి పొడిగా చేసుకోవాలండి. ఇలా గడ్డలు గడ్డలు లేకుండా పొడి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నాన్ని ఇందులో వేసేస్తున్నా. వేసి బాగా కలపాలండి. ఇందులో వెనిగరు, సోయా సాసు అవి కూడా వేస్తారు, కానీ నేను అవేమీ వెయ్యను. ఇలానే బాగుంటుంది. గడ్డలు లేకుండా పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ టైంలోనే మనము ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా వేసేయాలి. ఇదిగోండి, మనం ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా వేసేసాను. మొత్తం బాగా కలుపుకోవాలి. హైలో పెట్టి దగ్గరుండి కలుపుకోండి. మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కూడా హైలో పెట్టి చేస్తారు కదా, దగ్గరుండి హైలో పెట్టి కలుపుకోండి. లేదు మాడిపోతుంది అనుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోండి, నో ప్రాబ్లం. చూడండి, ఒక 2-3 మినిట్స్ హైలో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి. రైస్ ఫ్రై అయిపోతుంది. నాకైతే జస్ట్ ఒక 6 మినిట్స్ పట్టిందండి. మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాక ఇది చేయడానికి ఒక 6 మినిట్స్ పట్టింది అంతే. ఓకే అండి, అయిపోయిందండి ఇది ఫ్రైడ్ రైస్. చాలా బాగా వచ్చింది. ఇక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్ టచ్ కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొత్తిమీర వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. నేను దీన్ని ఒక బాక్స్లో పెట్టేస్తున్నా. బాక్స్లో పెట్టేశాను. దీంతో పాటు ఒక 2 ఆనియన్స్ ముక్కలు, ఒక లెమన్ ఇస్తున్నా. ఇచ్చేదేదో పర్ఫెక్ట్గా ఇస్తే ఇష్టంగా తింటారు కదా. ఫ్రైడ్ రైస్, ఆనియన్, లెమన్ ఇక్కడ 3 వేసేసాను కదలకుండా. ఇక్కడ ఇంకా దానికి ఏం తీసుకెళ్తున్నా అంటే మా చెట్టు గోరింటాకు, ఇంకా కొంచెం మునగాకు, కొన్ని మునక్కాయలు, ఇంకా కింద ఒక సొరకాయ ఉంది. వెళ్ళేటప్పుడు అది కూడా కోసుకొని వెళ్తా అన్నమాట. ఓకే అండి, బాయ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.